హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రిషశ్రీ వ్లాగ్స్. ఇవాళ మీ ముందుకి ఒక 3 హెల్తీ లడ్డూస్ అయితే తీసుకొనొచ్చాననమాట. ఒకటేమో ఓట్స్ మకానా లడ్డు, రెండోది రాగి లడ్డు, మూడోది బాదం లడ్డు అనమాట. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. రోజుకొక లడ్డు తిన్నారంటే ఎముకల నొప్పులున్నా కానీ, నడుము నొప్పులున్నా కానీ, ఒకవేళ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ కామెంట్ కూడా చేయండి. మనమైతే ఇప్పుడు ఓట్స్ ఇంకా మకానా లడ్డు అయితే చేస్తున్నాం అనమాట. వీటి కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మకానా, ఓట్స్ ఇంకా బెల్లంని ముందే తురుమైతే పెట్టేసుకోండి. మేము కూడా అలానే పెట్టుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకొని దాంట్లో మకానానైతే ఫ్రై చేసుకోండి. ఈ మకానా ఫ్రై చేసేటప్పుడు మీరు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి అండ్ అవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలన్నమాట. అవి మనం పట్టుకున్నప్పుడు ఏంటి అంటే క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మీరైతే స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. అండ్ ఇక్కడ రెండవది మనం ఓట్స్ని కూడా మనం నేతిలోనే ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేయండి. ఇవి కూడా మనం టచ్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి పొడిలాడుతూ ఉంటాయన్నమాట. క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మీరు స్టవ్ అయితే ఆఫ్ చేయాలన్నమాట. మీకు ఒకసారి చూపిస్తున్నారు అమ్మ, చూడండి. ఇలా పట్టుకున్నప్పుడు మనకి అవేంటి అంటే పొడిలాడుతూ ఉంటాయన్నమాట. అలా అయినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఓట్స్ ఇంకా మకానా అయితే వేసేసుకొని ఫస్ట్ ఆ రెండింటిని కూడా మిక్సీ పట్టేయండి. తర్వాత బెల్లం యాడ్ చేసుకొని ఈ మూడింటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ అయితే ఉండల్లాగా చుట్టేసుకోవడమే అండి. ఇలా అయితే మనకి ఓట్స్ ఇంకా మకానా లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చూపిస్తున్నారు కదా అమ్మ అయితే మళ్ళీ నెయ్యి పోసుకున్నారు. నెయ్యి పోసుకొని అయితే ఇంకా ఉండలుగా అయితే చేసేస్తున్నారనమాట. మీకు ఒకవేళ నెయ్యి మేము తినము, మాకు ఇష్టం లేదు అంటే మీరు బెల్లం బదులు ఖర్జూరంని యాడ్ చేసుకోండి. అప్పుడు ఏంటి అంటే మనకి నెయ్యి అవసరం లేకపోయినా కూడా మనకి ఉండలు అయితే బాగా చుట్టుకోవచ్చు, బాగా వస్తాయి అనమాట. ఈసారి ఎప్పుడైనా వీలైతే ఆ లడ్డు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం బాదం పప్పు లడ్డు చేస్తున్నాము. బాదం పప్పు లడ్డుకి అయితే మేమైతే నాకు తెలిసి అరకిలో బాదం పప్పులు అయితే తీసుకున్నారనుకుంటా. అరకిలో కానీ ఒకవేళ 3/4 కిలో కానీ తీసుకొని నేతిలో ఫ్రై చేసుకొని మిక్సీకి అయితే వేసుకొని మళ్ళీ బెల్లం యాడ్ చేసుకొని అయితే ఇలా మనకి పౌడర్ లాగా వస్తుంది అనమాట. రాగానే కొంచెం మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటూ అయితే ఉండల్లాగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకుంటే బాదం లడ్డు కూడా మనకి రెడీ అవుతుంది. బాదం పప్పులు రోజు తినడం వల్ల మనకైతే మెదడు అయితే బాగా చురుగ్గా పనిచేస్తుంది కదా. చాలామంది పిల్లలైతే సోక్ చేసిన బాదం పప్పు అయితే ఇష్టపడదు, తినరు అండ్ టైం కూడా ఉండదు. కాబట్టి మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా అయితే ఇలా అయితే వాళ్ళు బాగా తింటారనమాట. పిల్లలు కూడా చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూస్. మీరు కూడా ఒకసారి ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ లడ్డు రాగి లడ్డు అనమాట. రాగి లడ్డూలకి రాగులు మనమైతే నేతిలో వేయించుకోవాలి. అవి కూడా కొంచెం దోరగా అయితే వేయించుకోండి, లో ఫ్లేమ్ పెట్టేసుకోండి. అండ్ తర్వాత వాటిని కూడా మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకొని బెల్లం తురుము యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి. ఇలాగైతే మనకి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ నెయ్యి వేసుకొని కొంచెం లడ్డూల్లాగా అయితే చుట్టేసుకోవడమే. ఈసారి ఏంటి అంటే రాగులు మేము పౌడర్ లాగా చేసాం కదా, ఈసారి రాగి పిండితో మనం లడ్డూస్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి, ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కామెంట్ చేస్తాను. లేదు అంటే వేరే వీడియో చేయడానికి ట్రై చేస్తాను.